అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వమే పూర్తి చేయాలి. చల్లపల్లి అశోక్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఉన్నా పనులు పూర్తి చేయని ప్రభుత్వం. ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాంపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కల్లపల్లి అశోక్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేదు. సుమారు ఒక లబ్ధిదారుడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నివాసం ఉండాలంటే సొంతంగా 1,00,000 నుండి 2,50,000 వరకు చెల్లించి ఇంటి పనులు చేయించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం మీకు ఇళ్లను కేటాయించడం జరిగింది. దాంట్లో ఎటువంటి పనులున్నా మీ సొంత డబ్బులతో చేయించుకోవాలని అధికారులు, నాయకులు లబ్ధిదారులకు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి లబ్ధిదారులు పూర్తిగా ఇంటి లోపల ఉండే విధంగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, అట్లాగే రోడ్డు సౌకర్యం, నీటి సౌకర్యం, డ్రైనేజీ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో పనులు కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి రాకముందే స్లాబ్కు పగు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కుండారం రోడ్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు. రేపిస్తాం, మాపిస్తామని చెప్పి ఆశ చూపించిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఏదో ఇచ్చినామంటే నామకే వాసుకు ఇచ్చినామన్నట్టుగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే, వచ్చి చూస్తే అసలు ఎక్కడ పనులు అక్కడే మిగిలిపోయిన పరిస్థితి ఉంది. ఒక లబ్ధిదారుడు తన ఇంట్లోకి రావాలంటే సుమారు 1,50,000 నుంచి 2,50,000 వరకు కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఈరోజు అనేక ప్రభుత్వాలు మారుతున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్ననే సుమారు 129 లక్షలతోని ఏదైతే మిగిలిన పనులను, రోడ్డు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ, లేకపోతే ఇంట్లో బాత్రూమ్లకు సంబంధించిన అంశాలను కానీ మేము పనులను పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం డబ్బులు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వము ఏదో నామమాత్రంగానే ప్రభుత్వ పేపర్ ప్రకటనలకు ఇస్తున్నది తప్ప ఎక్కడ కూడా ఈరోజు ప్రాక్టికల్గా ఇక్కడ ప్రభుత్వం పనులు చేస్తున్న సందర్భం లేదు. ఎవరైతే ఇండ్లు కేటాయించబడ్డాయో వాళ్ళు లబ్ధిదారులు మాత్రమే సొంతంగా వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు అయినా కానీ ఒక 10,000, 20,000 ఖర్చు పెట్టుకోవాలంటేనే అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు 1,50,000 నుంచి 2,00,000 ఖర్చు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు కరెంటు సౌకర్యం కూడా పూర్తిగా అన్ని ఇళ్లలోకి లేదు, రోడ్డు సౌకర్యం లేదు, డ్రైనేజ్ సౌకర్యం కూడా అన్ని ఇళ్లలో కూడా లేదు. ఈరోజు వాటర్ ట్యాంకులు కూడా పలిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ప్రభుత్వం సుమారు 3 నెలలు అవుతుంది లబ్ధిదారులకు లాటరీ ద్వారా కేటాయించిన సందర్భం ఉంది. కానీ ఒక్కరు కూడా ఈరోజు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో పూర్తిగా నివాసం ఉంటలేరు. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము ఇండ్లు ఇచ్చినామో వాళ్ళకి డబ్బులు కేటాయించినాము కానీ లబ్ధిదారులే రావట్లేదు అని చెప్తున్నారు. ఎవరైతే మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ఇక్కడికి వచ్చి మీరు చూడండి, ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు లబ్ధిదారులకు వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళ ఇంట్లో కనీసం వాష్రూమ్ కూడా కరెక్ట్ లేదు, వాళ్ళకు ఫ్యాన్లు కూడా లేవు, వారికి కనీసం నీటి సౌకర్యం కూడా లేక అనేక రకాల ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక మంత్రి గారు కానీ, కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఏదైతే చిన్న పనులు ఉన్నాయని చెప్తున్నారో వాటి అన్నిటి కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు మీరే ఇవ్వాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాము. లేకపోతే భవిష్యత్తులో ఇక్కడ ఉన్న లబ్ధిదారులు ఎవరికైతే ఇండ్లు కేటాయించబడ్డాయో వాళ్ళందరినీ కూడా పోగు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఇండ్ల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పెద్దపల్లి కూనారం రోడ్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది కానీ ఎక్కడి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న విధంగా ఈరోజు చూస్తే కనపడుతూ ఉంది. ఏదైతే ఈరోజు డ్రైనేజ్ పనులు కావచ్చు, కరెంటు కావచ్చు, అదేవిధంగా రూమ్లలోకి వెళ్తే కనీసం వాళ్ళకి ఫ్లోరింగ్ కూడా కరెక్ట్ లేనటువంటి పరిస్థితి ఉంది. టైల్స్ కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, అదేవిధంగా వాష్రూమ్లలో కుండీలు కూడా వీళ్ళే మళ్ళీ డ్యామేజ్ అయితే వీళ్ళే మళ్ళీ లబ్ధిదారులే వాళ్ళు పెట్టుకుంటున్న సందర్భం కనబడుతూ ఉంది. కిచెన్లో ఏదో ఒక బండ తీసుకొచ్చి ఇట్లా వారేసారు తప్ప కిచెన్ రూపం అనేది లేకుండా పనులు చేసినటువంటి సందర్భంలో మళ్ళీ లబ్ధిదారులే అది కూడా చేసుకోవడం జరుగుతుంది. దాదాపు ఈ మధ్య ఇవాళ చేసుకున్నటువంటి 1,50,000 నుంచి 2,50,000 ఖర్చు అవుతుంది మాకని చెప్పేసి లబ్ధిదారులు కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా కరెంటు లైను రూములలోకి ఇచ్చినప్పటికీ అది కనీసం వాళ్ళు ఏదన్నా మిక్సీ పట్టుకొని ఏమన్నా టిఫిన్కో లేకుంటే ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మిక్సీ పట్టుకుంటే కరెంటు మొత్తం కట్ అయిపోతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ ఇచ్చిన లైన్ కూడా వాళ్ళకి కనీసం ఎంత యూనిట్ ఇవ్వాలనేది లేకుండా కనీసం ఏదో అట్లా ఇచ్చినామని చెప్పి మిక్సీ పట్టుకునే పరిస్థితి కూడా లేనటువంటి సందర్భం ఈరోజు కరెంటు పరిస్థితి కనబడుతూ ఉంది.